మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. భారతదేశ అభివృద్ధిలో మహిళల యొక్క కృషి, వారి పాత్రను గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుత భారత సమాజంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా, కార్మికులుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా రకరకాల రంగాలలో తమదైన పాత్రను పోషిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అలాంటి పవర్ఫుల్ విమెన్ లీడర్షిప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోబోయే విమెన్ లీడర్షిప్లో మొదటిగా రాబోతున్న వ్యక్తి రూపా మౌద్గిల్. 2000 బ్యాచ్కి చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటకకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేయడమే కాకుండా తొలి మహిళా హోమ్ సెక్రటరీగా పనిచేశారు. మధ్యప్రదేశ్ సీఎంను అరెస్టు చేయడం, బెంగళూరు జైల్లోని అవకతవకలను బయటపెట్టడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులలో తనదైన పాత్రను వహించినప్పటికీ ఏనాడు వెనకడుగు వేయకుండా తాను నమ్మిన సిద్ధాంతంతోనే తన కెరియర్లోకి ముందుకు వెళ్లారు. తరువాత మనం మాట్లాడుకోబోయే వ్యక్తి రామ్ కృష్ణన్ అనంతన్. ఓలా ఎలక్ట్రికల్ డివిజన్లో డిజైన్ హెడ్గా పనిచేస్తున్న రామ్ కృష్ణన్ మేల్ డామినేటెడ్ అయిన ఆటోమేటెడ్ వింగ్లో కొత్త డిజైన్స్ను సృష్టిస్తూ తనదైన శైలిలో ఒక కొత్త డిజైన్ వింగ్ని ముందుకు తీసుకుని వచ్చారు. తాము కూడా పురుషుల కంటే ఏమాత్రం తక్కువ కాదు అని చూపిస్తూ మహిళలకు కూడా వినూత్నమైన రంగాలలో ఉన్న కొత్త అవకాశాలను ఆవిడ ప్రజలకు చూపించారు. తరువాత మనం మాట్లాడుకోబోయే వ్యక్తి అనీషా పదుకోనే. 2016లో యాక్ట్రెస్ దీపికా పదుకోనే స్థాపించిన లివ్ లవ్ లాఫ్ అనే చారిటబుల్ ట్రస్ట్కి సీఈఓగా పనిచేస్తున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనే అనేక మానసికమైన రోగాలతో బాధపడుతున్న వ్యక్తులలో ఆశలను తీసుకుని వచ్చి వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి ఈవిడ ఎంతగానో కృషి చేస్తున్నారు. వీరు ముగ్గురు మాత్రమే కాకుండా ఇంకో ఎంతో మంది మహిళలు రకరకాల రంగాలలో చాలా ఉత్తమమైన పదవులలో ఉన్నారు. ఇలాంటి మహిళా లీడర్స్ యొక్క ఆలోచనలను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి రాబోయే తరాలకు సమాజంలో ఉన్న వివిధ రకమైన అవకాశాలు, వారు మన దేశానికి చేయవలసిన కృషి ఎంతగానో ఉంది అని తెలియచేయడమే మా ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం.